ఏంటి సార్ అసలు మామూలుగా రాఘవేంద్రరావు గారు అంటే ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో, సికింద్రాబాద్ సెంటర్‌లో ఆటోలో ఉన్నారు మీరు. నెలకు ఒక్కసారైనా సరే మన ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి వారికి 10 మందికైనా సరే అన్నం పెట్టాలని నా డ్రీమ్. ఇది మీ యొక్క కోరిక. ప్రతి నెల ఒక 10 మందికి భోజన ఖర్చు ఆ యొక్క నెలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మా ఛానల్‌తో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే రాఘవేంద్రరావు గారు ఎక్కడ ఉంటారంటే సినిమాలు తీస్తూ కొత్త యాక్టర్స్కి లైఫ్ని ఇస్తూ కొత్త సినిమాలు తీస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అదే రాఘవేంద్రరావు గారు మనకు ఇప్పుడు ఆటోలో ఉన్నారన్నమాట. ఈ ఆటోలో ఉన్నారు. సో ఆయన ఎవరు ఏంటి అనేది ఒకసారి నేను మీకు రివీల్ చేస్తాను. ఇదిగో ఈయన రాఘవేంద్రరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్ అసలు మామూలుగా రాఘవేంద్రరావు గారు అంటే ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో, సికింద్రాబాద్ సెంటర్లో ఆటోలో ఉన్నారు మీరు. మా సార్ దగ్గరకు వచ్చాను. అసలు మీరు చెప్పండి, మాకు తెలుసండి మీరు జూనియర్ రాఘవేంద్రరావు గారు అని. సార్ దగ్గరకు వచ్చాం మేము. ఎవరు ఏ సార్? అదే మన పెద్ద సార్ రాఘవేంద్ర గారి దగ్గరకు వచ్చాం. ఆయన పిలిపించుకున్నారు మిమ్మల్ని? మేము మామూలుగా మా వీడియోస్ అన్నీ చూసి సార్ దగ్గరికి వెళ్తారని నా డ్రీమ్. ఎప్పటి నుంచో ఆయన బ్లెస్సింగ్ తీసుకుందారని. అయితే మొన్న సావర్నాడు రమ్మని సార్ కవర్ పెట్టారు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. తీసుకుని కాకినాడ వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరుతుండగా మీరు జస్ట్ కలిసారు. ఒకసారి మన జనాల్లోకి వెళ్దామా? పదన్నా. ఇప్పుడు మీరు వెంకటరమణ పిల్లలు, వెంకటరమణ రెడ్డి గారిని పిల్లలు. మీకు ఎలా నచ్చితే అలా కాకండి. అంటే మీకు ఇష్టం ఉండాలి కదా. వెంకటరెడ్డి అంటారు, వెంకటరెడ్డి అని కాకండి. ఇప్పుడు బయట చాలా మంది చూస్తుంటారు మిమ్మల్ని. చూస్తుంటారు, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. సార్ అంతటి మహానుభావుడి పేరు పెట్టి కాకేస్తున్నారంటే మన జీవితానికి ఇంకా అంతకంటే ఇంకేం ఉంటుంది మనకంటే. అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్గా మీరు రాఘవేంద్రరావు గారు లాగానే ఉన్నారు. ఆ ఫొటోస్ కానివ్వండి, మీ ఇద్దరు పక్క పక్కన కూర్చొని దిగిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటోలు ఇద్దరులో ఎవరు రాఘవేంద్రరావు గారు తెలియదు అనమాట. అది మనకి ఆయన రూపం ఇవ్వడం అనేది అది భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్. ఓకే, ఎలా అనిపిస్తుంది అండి ఈ యొక్క గ్రేట్ మూమెంట్స్ ఇవన్నీ? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే సార్ పేరు పెట్టి రెస్పెక్ట్ ఇచ్చి కాకేస్తారు రాఘవేంద్రరావు. అది జీవితానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అసలు మీ వృత్తి ఏంటి సార్? నేను ప్రజెంట్ యాక్చువల్లీ అయితే లారీ డ్రైవరు. మానేసి ఇంచుమించు ఒక 8 నెలల నుంచి ఆటో డ్రైవ్ చేస్తున్నాను. ఓకే, లారీ నుంచి ఆటోకి ఎందుకు వస్తారు? అంటే నైట్ టైము ఇంకా ఇంటి దగ్గర ఉండడానికి వీలుగా ఉంటుందని ఇంట్లో అందరూ కూడా ఇంకా ఆటో తీసుకోమని అంటే ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకొని ఎర్లీ మార్నింగ్ తెల్లవారు 2 గంటలకు లెగిసి కాయగూరలు అవి పట్టుకుని వెళ్ళి మన జీవనాధారం అది. మనకు ఆస్తుపాస్తులు ఏమి లేవు. చాలా వరకు కూడా ఆ యొక్క మోటార్ ఫీల్డ్లో కలర్ తేడా వచ్చేస్తుంది, బ్లాక్గా అయిపోతుంటారు. మీరు ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ఏంటి రహస్యం ఏంటి? ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ 58 ఇయర్స్ అండి. 58 ఇయర్స్ అయినా భగవంతుడు మంచి ఆరోగ్యంగా ఇచ్చాడు. ఏంటంటే మాకు మెయిన్ నాకు కానీ పిల్లలకు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇంకేమి ఇంకా అలా బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఇంకేమి లేవు. ఉన్నవి ఒకప్పుడు. గత సంవత్సరంలో మన గత లారీ మీద చేసేటప్పుడు ఉండేవి డ్రింకింగ్ స్మోకింగ్ అన్నీ ఉండి మానేసి ఇంచుమించు 17 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇంకా అసలు లేదు, ముట్టుకోవడం మానేసాం. ఇంకంతే, ఓ నిర్ణయం తీసుకున్నాం, ముట్టుకోకూడదు ఇంక మానేయాలని. మానేసాం అంతే.